హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ట్రైబల్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. ఈ ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్దాం. వెళ్ళగానే మనకి రైట్ సైడ్ ఒక పెద్ద బోర్డు కనబడుతుంది. ఆ బోర్డులో అరకు అడ్వెంచర్స్ అని ఉంటాయండి. ఇగో చూస్తున్నారు కదా, ఆ ఎగ్జిబిషన్లో ఎన్ని అడ్వెంచర్స్ ఉన్నాయో అన్ని ఫొటోస్ పెట్టారు ఇక్కడ. ఇది దాదాపు ఈ ప్రతి అడ్వెంచర్స్కి కూడా మనీ పే చేయాలి. అలాగే ఎంట్రన్స్ టికెట్ పెద్దలకి 60 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్దామండి. టికెట్ తీసుకొని మనం లోపలికి బయలుదేరుదాం. చూస్తున్నారు కదండి, లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగుంటగా బోట్ షికార్ ఉందండి. ఈ బోట్ షికార్ చూస్తున్నా కానీ ఎంత పెద్దగా కనబడుతుందో. ఈ బోట్ షికార్ కూడా చాలా ఈ మ్యూజియంకి హైలైట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి బోట్ షికార్ చేస్తారు. చాలా బాగుంది కదండి. అలాగే ఇక్కడ స్లో డ్రైవ్, అలాగే మనకి ఎన్నో అడ్వెంచర్స్ కూడా జరుగుతాయండి. ఇంకోటి అడ్వెంచర్స్ జరిగే ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ కూడా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పచ్చడి వాతావరణంలో ఈ మ్యూజియం ఉంది. ఎంత బాగుందో చూస్తున్నారు కదండి. ఎందుకంటే వచ్చిన యాత్రికులకు ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా అరుదైనగా ఏర్పాటు చేశారు. మేమందరం ఫ్యామిలీతో రావడం జరిగింది. మీరు కూడా అందరూ కూడా వచ్చి ఈ ఫ్యామిలీతో ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తారని కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఇది గిరిజనుల డ్యాన్స్ అండి, దింసా డ్యాన్స్ అంటారు. ఇది ట్రైబల్ మ్యూజియంలోని ఏర్పాటు చేసిన గిరిజనుల నృత్యం అండి. పదండి, కనబడుతుంది కదండి, ఇదేనండి సీడ్స్. ఈ సీడ్స్ గ్యాలరీలోకి మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగుంటా మంచి మంచి సీడ్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే చాలా మంచి సీడ్స్ ఇక్కడ దొరుకుతాయండి. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో దొరికే ప్రతి వస్తువును కూడా సీడ్స్ కింద మారుస్తారు. అలాగే ఇక్కడ వాళ్ళు పండించే పంటని కూడా కొన్ని ఈ మ్యూజియంలో పెట్టి సేల్స్ కూడా చేస్తారండి. అలాగే పసుపు, మినువులు, ఇటువంటి వాళ్ళు పండించే ప్రతి వస్తువు కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఈ మ్యూజియం చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది కొన్ని కూడా తీసుకొని పట్టుకెళ్తారండి. ఇవన్నీ చూస్తున్నారు కదా ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో. ఇక్కడ ప్రతి ప్యాకెట్ 20 రూపాయలే ఉంటుందండి. 20-30 కంటే ఎక్కువ ఉండదండి. అలాగే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ కార్ ట్రాక్ కూడా ఏర్పాటు కూడా చేశారు. రండి, మనం ఇంకొక మ్యూజియంలోకి వెళ్దాం. ఈ మ్యూజియంలోని అప్పటి గిరిజనులు ఏ విధమైన ఆయుధాలను తయారు చేసేవారో, వేటకి వాడేవారు. అలాగే రకరకాల వస్తువులు కనబడుతున్నాయి. చూడండి ఎంత బాగా ఇక్కడ తయారు ఉన్నారో. ఇదంతా చూస్తున్నా కానీ ఆనాటి గిరిజనులు వేటకి వెళ్ళడానికి ఎన్నెన్నో ఆయుధాలు తయారు చేసుకునేవారండి. ఇవన్నీ తయారు చేసిన ఆయుధాలు ఇవి చూస్తున్నా కదా. ఇక్కడ ఈ మ్యూజియం చాలా బాగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ సంస్కృతి ఉట్టుపడేలా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆనాటి పెద్దలు కూడా గిరిజన పెద్దలు తగులు తీర్చడానికి పంచాయతీ పెట్టేవారండి. ఆ పంచాయతీ ఏ విధంగా చేసేవారు కూడా చూపిస్తున్నారు. కొండలు, ధాన్యం దాచుకునే పెద్ద పెద్ద అండాలు ఇవి కనబడుతున్నాయి కదండి. ఇది చేపల వల అండి. ఇది చేపల వల్ల అప్పట్లో చేపలు పట్టడానికి వాళ్ళు వాడే. మనం ఆ గ్యాలరీ నుంచి బయట రాగానే ఒక మంచి చిన్న కోనేరు కనబడుతుంది. ఈ కనబడిన కోనేరులో 2 కొంగలు ఉండేటట్టుగా కనబడుతున్నాయండి. అలాగే గిరిజనులు ఇప్పటికీ కూడా బింది 3-4 బిందులతో నీళ్ళు తెచ్చుకునే సంస్కృతి అలాగే ఉందండి. ఆ విధమైన బొమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదేనండి మనం మెయిన్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. రండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే చూస్తున్నారు కానీ ఎంతో మంచి రకమైన పెయింటింగ్తో అదరగొట్టేశారు. పెయింటింగ్ చాలా బాగుంది. రండి మనం ప్రతి ఒక్క విధానాన్ని కూడా చూపిద్దాం. చూస్తున్నారు కదండి, ఇదంతా ఆయుధాలు ఈ ఒక గ్యాలరీలాగా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ చూసారు కానీ వెనకాతలంతా ఒక పల్లెటూరు ఉన్నట్టుగా, ఆ ముందున ఆయుధాలు ఉన్నట్టుగా ఎంతో చాలా బాగా ఇక్కడ కనబడుతుంది. వేటకి వెళ్ళే విధంగా ఇక్కడ అడవిలో వేటాడే విధంగా ఏ విధమైన వేట ఆడుతారో అదేవిధంగా అడవిని కూడా ఎంతో అప్పట్లో గిరిజనులు ఎన్నో
జంతువులు చంపే ఉంటారు కదండి, దాని తాలూకా రియల్గా ఉన్న కొమ్ములండి. వీళ్ళు వేటకెళ్ళి వచ్చిన తర్వాత అలా భుజమని తీసుకొని ఆ జంతువుని తీసుకురావడం, డప్పులు కొట్టుకొని ఊరంతా తిరిగి చూపించే గ్రామం అంతా వాళ్ళు తినేవారండి, అందరూ మనకి అప్పట్లో ధాన్యం పండేవారు కదండి, ధాన్యాన్ని ఏ విధంగా మిషన్స్ ఉండేవి కావు కాబట్టి రోకలతో దంచి ఆ ఒడ్లు తీసే విధంగా ఇక్కడ ఒకటి గ్రామం ఏర్పాటు చేశారండి. ఒక ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉన్న విధంగా